నమస్తే. నేను డాక్టర్ ఆదిత్య రంగనాథ్ వెంపల. చాలా మందిలో పార్శ్వమొలలు, పైల్స్ అంటాం. హెవీ బ్లీడింగ్ అయిపోయి చాలా పెయిన్‌తో బాధపడతా ఉంటారు. సో, ఇలాంటి వాళ్ళకి ఏంటి అనంటే ట్రీట్మెంట్ ఏదైనా తీసుకున్నా తగ్గిన తర్వాత మళ్ళీ మళ్ళీ రెమిషన్ అంటే మళ్ళీ మళ్ళీ రావడం. లేదు అనంటే కొంతమంది సర్జరీకెళ్ళిన తర్వాత కూడా మళ్ళీ అది రిపీట్ అవ్వడం జరుగుతా ఉంటది. లేదు అనంటే సర్జరీకెళ్ళడానికి కొంతమంది భయపడతా ఉంటారు. లేదు అనంటే లేజర్ సర్జరీస్ అలాంటి వాటికి ఏంటంటే అలాంటి లేజర్ ప్రొసీజర్స్‌కి సరే అంత ఎక్కువ డబ్బులు పెట్టుకోలేము అనుకునే వాళ్ళు కూడా ఉంటారు. సో, ఈరోజు ఆ పెయిన్ తగ్గడం కోసం అలానే ఈ పైల్స్ అనేవి పూర్తిగా తగ్గడం కోసం మనం చేయాల్సింది ఏంటో ఈరోజు తెలుసుకోబోతున్నాం. ఒకటి మెయిన్ కారణం ఓవర్ హీట్ అండి. సో, పిత్త ఎగ్రివేషన్ అంటే పిత్తాతత్వం అట్లా ఏదైనా ఎక్కువయ్యి ఓవర్ హీట్ బాడీలో ఎక్కువైనా కూడా పైల్స్ వస్తూ ఉంటుంది. అది దానికి కూడా చాలా అనేక కారణాలు. ఒకటి ఫుడ్ అవ్వచ్చు, తీసుకునే డైట్తో పాటు ఒకవేళ ఎక్కువసేపు ట్రావెలింగ్ చేస్తున్నారు, లేదంటే కూర్చునే చైర్స్ చాలా బాగాలేదు, అది కొంతమందికి పడక ఓవర్ హీట్ చేస్తుందన్న, లేదా ఎక్కువ బైక్ డ్రైవింగ్ లేదా డ్రైవింగ్లో ఉండేటప్పుడు ఎక్కువ లాంగ్ అవర్స్ కూర్చోవాల్సి వచ్చినప్పుడు కూడా అలాంటప్పుడు వాళ్ళకి కూడా పైల్స్ వస్తూ ఉంటాయి. లేకపోతే స్పైసీ ఫుడ్, ఆయిలీ ఫుడ్ అట్లా తీసుకున్న వాళ్ళకి కూడా పైల్స్ వచ్చే అవకాశం ఉంటుంది. హెవీ బ్లీడింగ్ అయిపోతుంటుంది. సో, అలాంటి వాటి వాళ్ళు ఏం చేయాలంటే ఖచ్చితంగా ఈ రీజన్స్ ఏవైతుందో అవి అవాయిడ్ చేసుకోవాల్సిందే. ఎక్కువ లాంగ్ అవర్స్ కూర్చోకుండా మధ్య మధ్యలో లేచి కొంచెం తిరిగి రావడం కానీ, లేదు అని అంటే ఓవర్ హీట్ ఉంటే చలవకి సంబంధించిన ఏదైనా ఫుడ్ తీసుకోవడం గురించి కానీ మనం చేయాలి. సరే, ఫుడ్ గురించి కూడా మనం తర్వాత వద్దాం. సో, ఇకపోతే దీని గురించి ఏం చేయొచ్చు అని అంటే మెయిన్గా బ్లీడింగ్ అయిపోతుంది, పెయిన్ అదే కదా. సో, మనకి దేవుడిచ్చిన మొక్కల్లో చాలా ఔషధాలు ఉన్నాయి. మన చుట్టూ ప్రకృతి అమోఘంగా మనకు అది ప్రొవైడ్ చేస్తుంది. మనకి లక్కీగా అట్లీస్ట్ మనకి కనీసం మన చుట్టుపక్కల చెట్లు మొక్కలు దొరుకుతున్నాయి కాబట్టి రావి ఆకులు ఏవైతే ఉన్నాయో రావి ఆకుల్ని మనం కషాయం వాడబోతున్నాం. సో, అది ఎలాగో కూడా తెలుసుకుందాం. ఒక 2 రావి ఆకులు తెచ్చుకోండి. ఒక గ్లాస్ నీటిలో దాన్ని మరిగించండి. ఒక 5 మినిట్స్ 10 మినిట్స్ మరిగిస్తే మనం వేసిన వాటర్ సగం క్వాంటిటీకి అవ్వాలన్నమాట, ఆవిరైపోయి. దీన్ని క్వాత్ అంటే కషాయం ప్రొసీజర్ అంటాం. సో, ఆ ప్రొసీజర్లో తయారు చేసుకొని పరగడుపున ఉదయం కానీ లేదా సాయంత్రం వేళ కానీ ప్రాబ్లం ఎక్కువ ఉంటే అంటే బ్లీడింగ్ ఎక్కువ ఉంటే కనుక 2 పూట్లు తీసుకోవచ్చు. సో, అలా తీసుకుంటే మీకు ఖచ్చితంగా బ్లీడింగ్ అనేది ఆ మొలలు ఆ పైల్స్లోంచి వచ్చే బ్లీడింగ్ కంపల్సరీ ఆగుతుంది. మొలలు అవ్వచ్చు, ఫిషెస్ అవ్వచ్చు, ఏ ఇబ్బంది ఉన్నా కూడా ఈ ఓవర్ బ్లీడింగ్కి ఇది హెల్ప్ అవుతుంది. అండ్ మోర్ ఓవర్ మెన్స్ట్రువల్లో కూడా చాలామంది ఆడవాళ్ళలో ఓవర్ బ్లీడింగ్ అవుతుంది కదా, అలాంటి వాళ్ళకి కూడా రావి ఆకు కషాయం చాలా బాగా హెల్ప్ అవుతుంది. పెయిన్ తగ్గించడానికి, ఓవర్ బ్లీడింగ్ తగ్గించడానికి, ఏదైనా ఇంజురీ అయింది, బ్లీడింగ్ తగ్గించాలి, త్వరగా తగ్గాలి, రికవరీ అవ్వాలంటే కూడా రావి ఆకుల కషాయం చాలా బాగా హెల్ప్ అవుతుంది. సో, అది చేయాలి. తర్వాత కంపల్సరీ మీరు దగ్గరలో ఉండే మెడికల్ షాప్లో ఎప్సమ్ సాల్ట్ అంటే మెగ్నీషియం సల్ఫేట్ అంటామండి. సో, ఎప్సమ్ సాల్ట్ దొరుకుతుంది. ఇంత చిన్న చిన్న ప్యాకెట్స్ దొరుకుతాయి. 10 రూపీస్ 20 రూపీస్ ఉంటాయి, లేదా పెద్ద కేజీ ప్యాకెట్స్ ఉంటాయి. సో, అదైనా కొనుక్కోవచ్చు, ఆన్లైన్లో అట్లా అవైలబుల్ ఉంటాయి. సో, దాన్ని తెచ్చుకోండి. ఒక చిన్న టబ్ ఏదైనా ఉంటే అరేంజ్ చేసుకోండి, ఒక గిన్నె, పాత్ర, టబ్ లాంటిది. దాంట్లో మీరు గోరువెచ్చని నీళ్ళు వేసి కొంచెం ఈ ఎప్సమ్ సాల్ట్ని అందులో మిక్స్ చేసేసి మీరు అందులో కూర్చొని అంటే కొంచెం నడుము ములిగేదాకైనా పర్లేదు, అట్లీస్ట్ లేదు అని అంటే మీ కింద భాగం అట్లీస్ట్ అందులో ములిగేలా ఉంచి ఒక 5 మినిట్స్ 10 మినిట్స్ మీరు అలా కూర్చుంటే కనుక ఆ పెయిన్ నుంచి ఇన్స్టెంట్గా రిలీఫ్ దొరుకుతుంది. అండ్ ఈవెన్ ఆ ఎప్సమ్ సాల్ట్ కలిపిన వాటర్తో గోరువెచ్చని నీళ్ళు మన స్నానంకి కూడా వాడుకోవచ్చు. నిద్రకి పనికొస్తుంది, బాడీ పెయిన్స్ తగ్గించడానికి పనికొస్తుంది. అలా మీకు ఈ పెయిన్స్ ఉండేటప్పుడు ఇది చేయొచ్చు. అలానే ఒక పూట ఇది చేస్తూ మరొక పూట చల్లని వాటర్ అంటే ఐస్ క్యూబ్స్ ఏదైనా వేసి చల్లటి వాటర్లు అట్లా అట్లీస్ట్ నడుము ములిగేదాకా కూర్చున్నా, లేదా ఇప్పుడు మనం మాట్లాడుకున్నట్టు ఇలా కూర్చున్న 15 డేస్లోనే ఆల్మోస్ట్ చాలా వరకు కూడా మీకు ఈ పైల్స్ ప్రాబ్లం అది తగ్గిపోతుంది. ఆ ఐస్ క్యూబ్స్ వల్ల ఏంటి అంటే ఈ పైల్స్ ఏదైతే ఆ మొలలు కిందకు ఉన్నాయో అవి కూడా ష్రింక్ అవ్వడం మొదలవుతాయి. అది చేసుకోవచ్చు. ఇంకొక హోమ్ రెమెడీగా చెప్పుకోవాలంటే మనకి కలబంద దొరుకుతుంది కదండి, అది మంచి చలవ కూడా. బేసికలీ ఇంటర్నల్గా కూడా కలబంద గుజ్జు తీసుకోవచ్చు. అలాగే మొలలు కూడా బయటని ఎక్స్టర్నల్గా అప్లై చేయొచ్చు, అది కూడా చెప్తాను అలాగో. సో, కలబంద మట్టను తీసుకొని కొంచెం కోసితే లోపల గుజ్జు ఏదైతే ఉందో 1 చెంచా మీరు పరగడుపున మింగేసేయండి. వాటర్లో కలిపినా పర్లేదు, డైరెక్ట్గా తీసుకున్నా పర్లేదు, అది తాగండి. మంచి చలవ. లేదా దానికి కొంచెం పటిక బెల్లం కలపండి. డయాబెటీస్ లేని వాళ్ళు అట్లా ఉంటే దానికి పటిక బెల్లం ఏదో కలుపుకోవచ్చు, తేనె కలుపుకోవచ్చు చెప్పాలంటే అమోఘంగా. అది చేయండి. అలానే ఈ కలబంద ఏదైతే ఉందో దాన్ని మీరు ఫ్రిడ్జ్లో ఆ గుజ్జును పెడితే బాగా అంటే డీప్ ఫ్రిడ్జ్లో పెడితే ఒక అరగంట ఎంతో చాలా ఐస్గా గట్టిగా తయారవుతుంది. సో, అది రాత్రి పడుకునేటప్పుడు ఆ కలబందని ఏదైతే ఐస్ ఇదిగా ఉందో
అది ఆ ప్రాంతంలో ఏదైతే ఆ మొలలు ఉన్నాయో ఆ ప్రాంతంలో ఆ మధ్యలో పెట్టుకొని మీరు పడుకొని ఉంటే కనుక అది సాఫ్ట్ అవ్వడం మొదలవుతుంది. తర్వాత ఈ కూలింగ్ ఏదైతే ఎఫెక్ట్ ఉంది, ఈ ఫ్రీజింగ్ ఎఫెక్ట్ వల్ల అది ష్రింక్ అవ్వడం మొదలవుతుంది. ఈవెన్ ఆ బ్లీడింగ్ ఆగుతుంది. అది కూడా చేసుకోవచ్చు. ఒకవేళ కలబంద మనకి దొరకట్లేదు అని అంటే కనుక ఆముదం వాడుకోవచ్చు. దూది తెచ్చుకోండి, ఆముదంలో ముంచేసేయండి. ముంచేసి మీరు దాన్ని వేలుకి జస్ట్ అట్లా పెట్టి అలా కొంచెం ఏమంటారు ఒక మౌల్డ్, మన వేలుని ఒక మౌల్డ్గా యూజ్ చేసుకొని దాన్ని ఇట్లా పెట్టి ప్రెస్ చేస్తే మన వేలు షేప్లో ఏదో ఒక వేలు షేప్లో అది ఇట్లా అయితే దాన్ని తీసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసేయండి. రాత్రి అంతా వదిలేండి. పొద్దునకి మనకి బాగా ఫ్రీజ్ అవుతుంది అనమాట. సపోజటివ్స్ అంటాం మనం, అది లోపల యానస్ భాగంలో మనం పెట్టేది ఆ రెక్టమ్ ఆ భాగంలో. సేమ్ ఈ ఆముదం ఏదైతే ఉందో దాన్ని కూడా మనం ఆ మొలలు ఉండే చోట్ల మనం రాత్రి కానీ లేదా ఉదయం కానీ పెట్టుకోవచ్చు. తర్వాత మనం చేంజ్ చేసుకుంటాం. డైరెక్ట్గా ఆముదం అప్లై చేయొచ్చు, లేదా ఈ పద్ధతిలో అప్లై చేస్తే ఇంకా ఫాస్ట్గా రిజల్ట్ ఉంటుందని చెప్తున్నా. సో ఆముదానికి ఏదైతే ఏంటి అని అంటే ఎక్స్టర్నల్గా పెరిగే ఏవైతే ఉంటే వాటి అన్నిటినీ కూడా అది ష్రింక్ చేసే ఒక గుణం ఉంటుంది, మెడిసిన్ వాల్యూ ఉంటుంది. అందుకని మనం క్యాస్టర్ ఆయిల్ వాడతాం. అండ్ ఈవెన్ ఆలోవేరా ఇందాక చెప్పుకున్నట్టు కలబంద కూడా మనకి బాగా ఉపయోగపడుతుంది. అయితే ఎప్పుడు కూడా న్యాచురల్గా దొరికే కలబంద వాడుకోవాలి, లేదా గానుగులో దొరికే లేదా ఆన్లైన్లో దొరికే కోల్డ్ ప్రెస్డ్ క్యాస్టర్ ఆయిల్ కానీ వాడుకోవాలి. ఈ ఆలోవేరా జెల్ అవి కొన్ని మెడికల్ షాప్స్లో స్టోర్స్లో దొరుకుతాయి. అందులో ప్రిజర్వేటివ్స్ యాడ్ చేస్తారండి. అది మళ్ళీ సోడియం బెంజోయేట్ అని ఒక ప్రిజర్వేటివ్ ఉంటుంది. అది కూడా వన్ ఆఫ్ ది క్యాన్సర్కి దారి తీసే ఒక కాంపౌండ్ అనమాట. సో అవి మళ్ళీ మనం ఆ రిస్క్ మనం తీసుకోకూడదు. కాబట్టి మనం ఎప్పుడు కూడా ప్రకృతికి చాలా దగ్గరలో ఉండడానికి ట్రై చేద్దాం. ఇవి తీసుకుందాం. అయితే ఇంటర్నల్గా తీసుకోవడానికి ఒక మెడిసిన్ ఉందండి, ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. చెప్తా చూడండి. ఎండు ద్రాక్ష, డ్రై కిస్మిస్ ఒక 50 గ్రాములు తీసుకోండి. అలానే మంచి పసుపు ఒక 50 గ్రాములు తీసుకోండి. కొంచెం దీనికి పటికి బెల్లం యాడ్ చేయండి, పటికి బెల్లం పొడి యాడ్ చేయండి. కావాలంటే అందులో గీ, మంచి ప్యూర్ ఆవు నెయ్యి కూడా యాడ్ చేసుకోవచ్చు. సో చేసుకొని దీన్ని అన్నింటినీ కలిపేసి రోజు 2 పూట్ల, పొద్దున్న ఒక చెంచా, సాయంత్రం వేళ ఒక చెంచా, మీరు టిఫిన్ తిన్న తర్వాతైనా ఒక అరగంట తర్వాత గ్యాప్లో తీసుకోవచ్చు, లేదా పరగడుపులో తీసుకుంటే ఇంకా ఉత్తమం. దీన్ని తీసుకుంటూ ఉంటే కనుక మీకు ఆల్మోస్ట్ 2 నెలలు లేదా 45 డేస్లోనే కూడా మీకు చాలా మంచి రిజల్ట్స్ వస్తాయి. పైల్స్ అనేవి తగ్గిపోతాయి. సో మ్యాక్సిమం మహా అయితే 3 మంత్స్ ఏమోనండి పడుతుంది అంతే. మీకు ఎలాంటి సర్జరీస్, ఎలాంటి లేజర్ ప్రొసీజర్స్కి అవసరం లేకుండా పైల్స్ అనేవి మీకు పూర్తిగా తగ్గడానికి ఇది చాలా బాగా హెల్ప్ అవుతుంది. సో చలవది తీసుకోవాలి. తర్వాత ఏది తినకూడదు, దీనికి పథ్యం ఉంటుంది. సో ఏం తినకూడదు, డైరీ ప్రొడక్ట్స్, పాల పదార్థాలు ఏవి తినకూడదు. అంటే పాలు, పెరుగు, పన్నీరు, సో ఇవేవి తీసుకోవద్దు. తర్వాత రిఫైన్డ్ షుగర్, పంచదార అస్సలు తీసుకోవద్దు. చాలా మందికి తెలియని విషయం ఏంటంటే అది ఎసిడిటీ ఫామ్ చేస్తుంది, ఓవర్ హీట్, పిత్తాదోషాన్ని పెంచుతుంది పంచదార. సో కాబట్టి పంచదార వద్దు. పటికి బెల్లం తీసుకోండి, మంచి చలవ. తాటి బెల్లం ఒకవేళ అవైలబుల్ ఉంటే తాటి బెల్లం వాడండి, మంచి చలవ చేసుకోవచ్చు. తర్వాత రిఫైన్డ్ ఫ్లోర్ అంటే మైదా పిండి, గోధుమ పిండి బయట దొరుకుతున్నవి అస్సలు వద్దు. మీరు ఒకవేళ మిల్లులో వెళ్ళి ఆడించుకున్నారంటే దాంతో మీరు వండుకొని చేసుకోండి. బట్ బయట దొరికి రిఫైన్డ్ అనే వద్దు. కూల్ డ్రింక్స్ కానీ టీలు కూడా ఎక్కువ తాగినా అది కూడా ఎసిడిటీ ఫామ్ చేసి ఓవర్ హీట్ అది అట్లా అవుతుంది. స్పైసెస్ ఎక్కువ తిన్నా కూడా అవుతుంది. సో కాబట్టి అట్లీస్ట్ మజ్జిగో, పటికి బెల్లమో, కోకోనట్ వాటరో, చలవకి లేదా బార్లీ జావనో ఇట్లాంటివి తీసుకుంటే అతి త్వరలో మీరు ఈ పైల్స్ నుంచి సర్జరీ లేకుండా బయటపడగలుగుతారు అనమాట. ఇది మీకు తెలిసిన అందరికీ షేర్ చేయండి. మీలో ఎవరైనా బాధపడుతూ ఉంటే ఇది వాడండి, మీకు రిజల్ట్స్ ఖచ్చితంగా వస్తాయి. వచ్చిన తర్వాతనే మాకు కమెంట్ చేయండి. కమెంట్ సెక్షన్లో చూసిన వాళ్ళు కూడా అది ఇన్స్పైరింగ్గా ఉంటుంది. చాలామందికి ఈ న్యూస్ స్ప్రెడ్ అవుతుంది. ఇలా మనం చేసుకొని ఖచ్చితంగా దీని నుంచి బయటపడదాం. థ్యాంక్ యూ. ఆయుర్వేద, గిరిజన మూలిక మరియు పారంపర వైద్యం చేసే ప్రతి ఒక్కరూ మా ఛానల్ ద్వారా మీ విద్యను ప్రజలకు తెలపాలనుకుంటే మా నంబర్కి కాల్ లేదా వాట్సాప్ చేయండి. మీ దగ్గర ఉన్న ఆయుర్వేద మరియు హెర్బల్ ప్రొడక్ట్స్లను మా ఛానల్ ద్వారా ప్రజల్లోకి తీసుకువెళ్తాం. స్క్రీన్ పై కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాలు మాకు కామెంట్స్ రూపంలో చెప్పండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.